తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. మొదట సచివాలయంలో వరద వల్ల జరిగిన నష్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తొలగించిన కేంద్ర బృందం సభ్యులు ఆ తర్వాత 2 టీములుగా విడిపోయి ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో పర్యటించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా 9,000 కోట్ల రూపాయలకు పైనే నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. బాధితులను ఆదుకోవడానికి సాయం అందించాలని విన్నవించింది. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి గురైనట్లు వెల్లడించింది. రోడ్లు, భవనాలకు 3,624 కోట్లు, పురపాలికకు 2,004 కోట్లు, ప్రజా ఆస్తులకు 1,020 కోట్లు, నీటిపారుదలకు 902 కోట్లు, వ్యవసాయానికి 653 కోట్లు, విద్యుత్కు 350 కోట్లు, పంచాయతీరాజ్కు 340 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 70 కోట్లు, పశు వైద్యానికి 40 కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి ప్రభుత్వం తెలిపింది. ప్రాథమిక నష్టాన్ని 5,438 కోట్లుగా అంచనా వేయగా వాస్తవ అంచనాలు దానికి రెట్టింపు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు 35 మంది చనిపోయారని, 28,869 ఇళ్లు కూలిపోయాయని, 17,916 మంది నిరాశ్రయులయ్యారని, 75,097 పశువులు మృతి చెందాయని వివరించింది. వరద నష్టాల పరిశీలనకు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం నిన్న రాష్ట్రానికి చేరుకుంది. సచివాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించింది. వారికి ఉన్నతాధికారులు నష్ట వివరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఏటూరు నాగారం అడవిలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కూలిన సంఘటనను, పర్యావరణ విపత్తును ప్రస్తావించారు. దీనిపై కేంద్ర బృందం స్పందిస్తూ ఆ చెట్లు కూలటానికి మూల కారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని సూచించింది. అనంతరం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించింది. వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులను పరామర్శించింది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల వల్ల మున్నేరు, పాలేరు వరదల కారణంగా జరిగిన ఆస్తి, పంటల నష్టాన్ని పరిశీలించారు. ఖమ్మం కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పంట నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. దాదాపు ఖమ్మంలో 700 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందానికి కలెక్టర్ ముజిమిల్ ఖాన్ నివేదిక అందించారు. తర్వాత బృంద సభ్యులు రైతులతో మాట్లాడారు. వరదల కారణంగా సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నష్టపోయిన పంట పొలాలను, జలదిగ్బంధమైన ఇళ్లను కేంద్ర బృంద సభ్యులు రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులకు అధికారులు భరోసా ఇచ్చారు. మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. నేను లేను, చెన్నై అయిపోయిన కానీ ఆపరేషన్ చేయించుకొని వచ్చాక మొత్తం సమర్పణ అయిపోయింది. ఫ్రిడ్జులు, కూలర్లు, మంచాలు, నగ, బీరువా లేదు, మొత్తం కొట్టపోయింది. 2 క్వింటాలు బియ్యం పోయినాయి. ఇక ఒకటి ఉంది, ఒకటి లేదని అన్నీ పోయినాయండి. దరి లాస్ట్ మాదే ఇది అండి. ఇక ఏముందని ఏం లేదని చెప్పాలని కూడా అర్థం కావట్లేదు మాకు. ఇక వాళ్ళే ఊళ్ళో ఉప్పులో పప్పులో ఎత్తే ఇక అయ్యే మాకు ఇది ఇక ఇస్తున్నాం. మరి మా పరిస్థితిగా మరి ఏమన్నా ఉంటే ఇక మీరు ఇది చేయాలా. ఇంటి కాగితాలు కూడా కొట్టపోయినాయి, పిల్లల బొక్కులు పోయినాయి, ఏమి లేవు. ఇంతవరకు పొయ్యి కుండ పెట్టుకొని మేము ఇంట్లో బువ్వ వండుకున్నాం, మానూరాలం కాదు. మొత్తం కొట్టుకుపోయినాయి, వండుకొని తింటానికి గ్యాస్ బండలు లేవు, మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం నష్టపోయినాం. బియ్యం కొట్టుకుపోయినాయి, పిల్లగాల బుక్స్ కొట్టుకుపోయినాయి. మమ్మల్ని గవర్నమెంట్ మంచిగా ఆదుకోవాలి, మా ప్రభుత్వం మంచిగా ఆదుకోవాలి. జ్వరాలు వచ్చి అందరం మూలలో పడ్డాం. ఇంట్లో నలుగురం కూడా అన్ని కొట్టుకుపోయినాయి. ఇంట్లో ఏ వస్తువులు లేవు. మావి కూడా 4 గదులు రేకులు లేచిపోయినాయండి. ఏమీ లేవు. మా ఇంట్లో కూడా సామాన్లు 5 క్వింటాల బియ్యం, పిల్లలు బట్టలు, బుక్కులు అన్నీ ఖరాబ్ అయినాయండి. ఏమీ లేవు, మొత్తం ఆగమైనాయి. ఏమీ లేవు. 4 గదులు రేకులు మొత్తం లేచిపోయినాయి, బేరువాళ్ళయ్యింది. ఖమ్మం పర్యటన అనంతరం కేంద్ర బృందం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సభ్యులు పర్యటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీంతో పాటు కోదాడ, చిలుకూరు, మేళ్లచెరువు, హుజూర్ నగర్, మట్టపల్లి, చింతలపాలెం మండలాల్లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన కల్వర్టులను, రోడ్లను పరిశీలించారు. నష్టపోయిన పంట వివరాలను, ధ్వంసమైన ఇళ్ల లెక్కలను నివేదిక రూపంలో కలెక్టర్ తేజస్ నందలాల్ అధికారులకు అందజేశారు. అనంతరం బాధితులు అధికారులతో తమ ఆవేదన వ్యక్తం చేయగా వారికి భరోసానిచ్చారు కేంద్ర బృందం సభ్యులు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.